మనం ఆయన ఇల్లుగా ధైర్యంగా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే తుదమట్టుగా మనం అది చేపట్టిన ఎడలైతే ఆయన ఇల్లుగా మనం మార్చబడగలము. కాబట్టి యాజకుడుగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా మారారో ఒక్కసారి మీరు చూడండి. యాజకుడుగా ఆయన ఏ విధంగా అయ్యాడో మీరు చూడండి. చిన్న విషయం కాదు ఇది. ఆయనకు విధేయుడైపోవటం చేత యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అయ్యాడని చెప్పి మనకు చెబుతున్నాడు. ఆయన ఇక్కడ రాస్తున్నాడు, మీరు వినండి. మాట్లాడుతుంది, ఈ సత్యాన్ని తెలియజేస్తుంది సృష్టికర్త అయిన దేవుడు కుమారుని ద్వారా ఈ దినముల అంతమందు మనకు తెలియపరుస్తున్నాడు. మీరు సనుక్కోకండి, అడక్కండి, గొనుక్కోమాకండి, ఈ విషయాలు ఏం చేయమాకండి. ఆయన చిత్తానుసారంగా జీవించండి, ఆయన మీద నమ్మకం పెట్టండి. ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మన మహిమపరుస్తాడు. కాబట్టి ఆయన మహిమపరిచేటప్పటికి వరకు ఓర్పు కలిగి ఉండండి. ఆ విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఊరికి అవ్వలేదు, ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. ఎందువల్ల అంటే విధేయత చూపించాడు. అటువల్లనే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటకు తన్ను తానే మహిమ పరుచుకొనలేదు గాని తాను కానే ఏవో తిప్పలు పడతా ఉంటారు. ఈ రోజులు చూసినట్లయితే నేనే పెద్ద స్పీకర్ని, నేనే గొప్పవాడిని అని చెప్పి చూపించుకోవటానికి తెగ ఇబ్బందులు పడుతుంటారు. తెగ అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అబద్ధధనాన్ని కూర్చుకుంటారు. మేము గొప్పోళం, మేము గొప్పోళం, ఇటువంటి అన్ని కోరుకున్న వారు తమ మహిమని ఎత్తుక్కుంటున్నారు.